హాయ్ ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ రేవతి, కన్సల్టెంట్ ఎట్ స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్స్, హైదరాబాద్. సో చాలా మంది నియర్ సైటెడ్నెస్, ఫార్ సైటెడ్నెస్ గురించి రెగ్యులర్‌గా వింటా ఉంటాం. బట్ వాట్ ఈస్ ఆస్టిగ్మాటిజం అని చాలా మంది ఆలోచిస్తారు. అదేదో రేర్‌ది వచ్చిందా నాకు, దీనికి ట్రీట్మెంట్ ఉందా అని డౌట్స్ వస్తాయి. ఆస్టిగ్మాటిజం అంటే నథింగ్ బట్ మన నల్లగుడ్డు కానీ, లోపల ఉన్న లెన్స్ కానీ కొంచెం కర్వేచర్ ఎక్కువ ఒకవైపు ఉండి, ఒకవైపు తక్కువ ఉండడం వల్ల, అంటే కర్వేచర్ ఫార్మ్ అయినప్పుడు రౌండ్‌గా కాకుండా ఎలిప్టికల్‌గా, ఎగ్ షేప్‌లో ఉందనుకోండి కార్నియా, అప్పుడు ఆస్టిగ్మాటిజం రావచ్చు. సో ఆస్టిగ్మాటిజం చాలా సింపుల్ అండి. ట్రీట్మెంట్ వైజ్ గ్లాసెస్‌తో మెజారిటీ ఆఫ్ ద కేసెస్‌ని ట్రీట్ చేయగలుగుతాం. దీనికి ఎలా ప్రెజెంట్ అవుతారంటే, ఒక్కొక్కసారి లైట్ మన స్ట్రీట్ లైట్స్ చూస్తున్నప్పుడు గ్లేర్ రావడం, అది స్ప్లిట్ అవ్వడము ఇలా కనిపించొచ్చు. అండ్ బ్లర్ విజన్ దగ్గరికి ఉంటుంది, దూరానికి ఉంటుంది. సో దీన్ని సిలిండ్రికల్ గ్లాసెస్‌తో కరెక్ట్ చేస్తాం. ఇది కరెక్ట్ చేసినప్పుడు బోత్ నియర్ అండ్ డిస్టెన్స్ మళ్ళీ క్లియర్‌గా కనిపిస్తుంది. కొంతమందికి లైట్స్ చుట్టూ హాలోస్ రావడం ఆర్ ఆపోజిట్ వెహికల్స్ నుంచి హెడ్ లైట్స్ గ్లేర్ ఎక్కువ రావడం అండ్ స్కాటర్ అవ్వడం ఇలా కూడా కనిపిస్తుంది. సో ఇవన్నీ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ట్రీట్ చేయొచ్చు. కొన్ని సార్లు ఆస్టిగ్మాటిజంలో కొన్ని ఇర్రివర్సిబుల్గా కూడా ఉంటాయి. విత్ ప్లెయిన్ గ్లాసెస్ మనం ట్రీట్ చేయలేకపోవచ్చు. వాళ్ళకి కాంటాక్ట్ లెన్సెస్ కూడా అవసరం ఉండొచ్చు. థ్యాంక్ యూ.